హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు డన్లో ఫ్లాష్ ట్రేడ్ ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిగినర్స్కి ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ చూస్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మనకి డిఫాల్ట్గా ఫ్లాష్ ట్రేడ్లో మనకి స్ట్రైక్ ప్రైజెస్ వస్తాయి. ఆ స్ట్రైక్ ప్రైజెస్లో మనం ఇంటర్డేలో ట్రేడ్ చేస్తే కనుక ఆప్షన్ ట్రేడింగ్లో ప్రీమియమ్స్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటి స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకోవాలి అండ్ దానిలో ఉన్న ఫ్లాష్ ట్రేడ్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. దానిలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. డన్ వెబ్ హోమ్ స్క్రీన్ ఇది. సో మీరు ఫ్లాష్ ట్రేడ్ యూజ్ చేయడానికి మీరు ఇక్కడ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, ఆర్డర్స్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు టుడే ఫ్లాష్ కనిపిస్తుంది కదా, ఫ్లాష్ ని క్లిక్ చేయండి. మీకు డిఫాల్ట్ గా స్ట్రైక్ ప్రైసెస్ వచ్చాయి కదా, ఇంకో చూడండి. మీకు అట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ది మనీ. మీరు ఏ ఇండెక్స్ లో ట్రేడ్ చేస్తున్నారు, నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా, ఫిన్ నిఫ్టీయా. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు ఫిన్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. వాటి స్ట్రైక్ ప్రైజెస్ ఇన్ ద మనీ 3 స్ట్రైక్ ప్రైజెస్, అవుట్ ఆఫ్ ది మనీ 3 స్ట్రైక్ ప్రైజెస్ మీకు వస్తాయి. సో ఇప్పుడు నేను నిఫ్టీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇది అట్ ద మనీ అనమాట, ఇది ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్, ఇది అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైజెస్. మీకు ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ చూడొచ్చు. ఓకే, ప్రెసెంట్ 22,500 దగ్గర ఉంది. 450, 400, 350 ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. 22,550, 600, 650 ఇవి అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైజెస్. ప్రీమియమ్స్ చూసుకోండి, ఇక్కడ మీకు ప్రీమియమ్స్ కనిపిస్తాయి. అంటే ప్రెసెంట్ ఏ రేట్లో ట్రేడ్ అవుతున్నాయి అనేది క్లియర్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ఈ స్ట్రైక్ ప్రైజెస్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది అట్ ద మనీ, ఇన్ ద మనీ. ఇంటర్డేక్ నుంచి చేస్తే బ్యాంక్ నిఫ్టీ చేస్తా కదా, బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైనా సరే అట్ ద మనీ దగ్గర ప్రీమియం ఎంత ఉంది, 256 ఉంది. ఓకే, వర్తే తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి 400 అలా ఉంటుంది. అప్పుడు నేను అవుట్ ఆఫ్ ది మనీ కొంచెం వెళ్ళి తీసుకుంటా, 300 అట్లా ఉన్న వాటిని తీసుకుంటా. నేను మోస్ట్లీ అట్ ద మనీ ప్రిఫర్ చేస్తా, లేదంటే కనుక ఇన్ ద మనీ ప్రిఫర్ చేస్తా. 250, 300, 400 లోపల, 250 నుంచి 400 లోపల ఉన్న వాటిని ప్రిఫర్ చేస్తుంటా. ఒక్కొక్కసారి అట్ ద మనీ దగ్గర కూడా 400 పైన ఉంటుంది, అప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ ప్రిఫర్ చేస్తా. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయొచ్చు, అట్ ద మనీ దగ్గర ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రేడింగ్ నార్మల్. మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ఏదైనా పెట్టవచ్చు, దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్ పెట్టండి. నార్మల్ అంటే పొజిషనల్గా, అంటే ఈరోజు తీసుకొని మీకు రేపు సెల్ చేయాలనుకుంటే, ఓకే, ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయాలనుకుంటే కనుక నార్మల్ పెట్టండి. నేనైతే మోస్ట్లీ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తాను. ఇంటర్డే 3 లోపల అన్ని పొజిషన్స్ క్లోజ్ అయిపోతాయి, నేను ఏది క్యారీ చేయను. మార్కెట్ ఆర్డర్లో తీసుకోవాలంటే మార్కెట్ ఆర్డర్ పెట్టండి, లిమిట్ ఆర్డర్ తీసుకోవాలంటే లిమిట్ ఆర్డర్ పెట్టండి. అంటే 256 దగ్గర ఉంది, మీకు 250 దగ్గర కావాలనుకుంటే 250 ఎంటర్ చేసుకోండి, ఇన్స్టెంట్ బై పెట్టండి. సో ఇక్కడ మీకు 250కి రాగానే మీకు బై ఆర్డర్ ట్రిగర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 270 దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు, అంటే మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మనకి 270 పైన మనకి ఎంట్రీ కావాలనుకోండి, అప్పుడు మనం ట్రిగర్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తాం. అప్పుడు మీరు ట్రిగర్ ప్రైస్ దగ్గర ఫస్ట్ ఇక్కడ 272 పెట్టండి, 272. ఓకే, 272 పెట్టండి. ఇక ట్రిగర్ ప్రైస్ దగ్గర 270 పెట్టండి. అంటే మార్కెట్ మీకు 270కి రాగానే మీకు ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే 270 నుంచి 272 మధ్యలో ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుందో అప్పుడు మీకు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్కొక్కసారి సడన్ గా మనకి మార్కెట్ జంప్ ఇస్తుంటది కదా, జంప్ లైక్ 50 పాయింట్స్ అలా జంప్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ట్రిగర్ అవ్వకపోవచ్చు. అప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే 275, 280 అలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఆర్డర్లో ఈ రేట్లు, ఈ డిఫరెన్స్ చూసారా, 270 నుంచి 280, ఆ మధ్యలో ఎప్పుడైనా ట్రేడ్ అవుతే కనుక మనకి ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ కవర్ ఆర్డర్. కవర్ ఆర్డర్ ఏంటంటే మనకి 256 దగ్గర ఉంది, స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ అనేది మనం పెడతాం. అంటే 230 దగ్గరకు వస్తే మనకి ట్రిగర్ అయిపోతుంది. మార్కెట్ ఆర్డర్లో కావాలంటే మార్కెట్ ఆర్డర్లో తీసుకోవడం, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం. సో కవర్ ఆర్డర్ ఇది. బ్రాకెట్ ఆర్డర్ వచ్చి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో 250 దగ్గర తీసుకున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఒక 30 పాయింట్స్ వెళ్తే మీ టార్గెట్ అని పెట్టుకోవాలి. అంటే 280కి రాగానే మీకు ట్రిగర్ అవుతుంది. అంటే 250 ప్లస్ 30 అని ఎంత, 280. అంటే మన టార్గెట్ 280. సో స్టాప్ లాస్ 20 పాయింట్స్ పెట్టుకున్నారనుకోండి, 250 మైనస్ 20 అంటే 230 దగ్గర రాగానే మన స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. టార్గెట్ ఏమో 280. ఓకే, దీనికి ప్లస్ చేస్తున్నాం టార్గెట్. ఓకే, స్టాప్ లాస్ మైనస్ చేస్తున్నాం, 250 మైనస్ 20 అంటే 230 మన స్టాప్ లాస్, 280 మన టార్గెట్. ఇలా మనం ఒకేసారి ఆర్డర్ పెట్టి ప్లేస్ చేయొచ్చు ఇన్స్టెంట్ బై ఆర్డర్లో. ఎప్పుడైతే ఇన్స్టెంట్ బై ఆర్డర్ క్లిక్ చేస్తారో మీకు పొజిషన్స్ వస్తాయి, టార్గెట్, స్టాప్ లాస్ కూడా ప్లేస్ అవుతుంది.
ఎక్కడ ప్లేస్ అవుతుంది? 280 దగ్గర మీ టార్గెట్, స్టాప్ లాస్ 230 దగ్గర ప్లేస్ అవుతుంది. అంటే ఎన్ని పాయింట్స్లో వెళ్తే మన టార్గెట్, ఎన్ని పాయింట్స్కి కిందకు వస్తే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఇన్స్టెంట్ బై ఆర్డర్ని క్లిక్ చేయగానే మన ఆర్డర్స్ 3 ఆర్డర్స్ ప్లేస్ అయిపోతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.